గారు కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. విమలక్క గారు నమస్కారం. నమస్తే అండి. సో ఇలాంటి ఒక ఉద్యమ సూర్యుడు ఈ విధంగా అస్తమించడాన్ని నిజంగా యావత్ సమాజం కావచ్చు, ఇటు తెలుగు ప్రజలు కావచ్చు, నిజంగా అందరూ కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం. మీరు కూడా ఎన్నో సాంస్కృతిక వేదికలను పంచుకున్నారు, వారితో పాటు ఎన్నో పాటలు వారికి సంబంధించి పాడున్నారు. ఏంటి మీకు వారితో ఉన్నటువంటి అనుబంధం గురించి ఏం చెప్తారు? అందశ్రీ అన్నకు ముందుగా అరుణోదయ విప్లవ జోహార్లు. అందశ్రీ అన్న మరణం ఇంత తొందరగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అందశ్రీ అన్న మన మధ్య నుంచి వెళ్ళిపోవడం నిజంగా చాలా బాధాకరం. తెలంగాణ సమాజానికే కాదు, తెలుగు సమాజానికి కూడా తీరని లోటు అందశ్రీ అన్న మరణం. అందశ్రీ అన్నతో అనుబంధం అంటే వాస్తవంగా అంటుండేవారు, ఎక్కడ కలిసినా మా ఇద్దరి మాయమంతా ఒకటే అని. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళూరు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు ఒకటే కాబట్టి అట్లా ఎప్పుడు గుర్తు చేస్తుండేవాడు. అమర్ని కూడా తను వాస్తవంగా బావా అని పిలవాలని ఉన్నా, నేను ఒక లీడర్ కనుక నేను పిలవలేను, సారనే పిలుస్తాను, నాకు అక్క కనుక నేను అట్లా పిలవలేను కనుక సార్ అని పిలవాల్సి వస్తుంది నేను అని మాట్లాడుతుండేవారు. చాలా ప్రేమగా, అభిమానంగా, ఆప్యాయంగా ఉండేవారు. ఒకటా రెండా అనేక పాటలు తన కలం నుంచి వచ్చినాయి. అద్భుతమైన సాహిత్యాన్ని అందించినటువంటి వ్యక్తి అందశ్రీ అన్న. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందిలో అందశ్రీ అన్న తన సాహిత్యంతో ముందుకు సాగిండు. తెలంగాణ గీతాన్ని కూడా అందించినటువంటి గొప్ప కవి. ఆ అన్నను కోల్పోవడం నిజంగా చాలా చాలా బాధాకరం. బహుశా గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు కూడా తెలియదు మాకు. సడన్ గా ఒకేసారి అట్లా రావడం, ఫస్ట్ ఓకే అట్లా మరణం అనేది నిజమే. అంటే ఎప్పుడు కూడా తన ఆరోగ్య సమస్యలు కావచ్చు, తన ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా ఎవరికి చెప్పుకునేవారు కాదు. అవునవును, ఆ విధంగా ఉండే వ్యక్తి. ఎక్కడ కలిసినా చాలా ఆప్యాయంగా ఉండేవాడు అన్నకు మరొక్కసారి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి వినమ్రంగా విప్లవ జోహార్లు తెలియజేస్తా ఉంది. థ్యాంక్ యూ విమలక్క గారు. చిన్న బ్రేక్ తీసుకు